ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అసాధ్యం అనుకున్న రికార్డును సొంతం చేసుకున్న భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అది కూడా ఇంగ్లాండ్కు చెందిన మాజీ క్రికెటర్ల నుంచే అభినందనలు రావడం గమనార్హం. ఇంగ్లాండ్ బజ్బాల్ క్రికెట్ కు ఇతర జట్లేమన్నా జంకుతాయేమో కానీ భారత్ మాత్రం భయపడదని ఆ జట్టు మాజీ ఆటగాడు మాంటి పనేసర్ అన్నాడు. రెండో టెస్టులో విజయంతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. టీమిండియా జట్టు ఆటను చూస్తుంటే ఇంగ్లాండ్ బజ్బాల్ కు భయపడనట్లుగా ఉంది. జట్టులో ప్రతి ఒక్కరిపైన మేనేజ్మెంట్ నమ్మకంతో ఉంది. శుభమన్ గిల్ అద్భుతమైన నాయకత్వ ప్రతిభ ప్రదర్శించాడు. బ్యాటర్ గాను జట్టును ముందుండి నడిపించాడు. ఎడ్జ్బాస్టన్ లో భారత జట్టుకు తొలి విజయం చరిత్రలో నిలిచిపోయే క్షణాలు. ఈ ఉత్సాహంతో లార్డ్స్ లో మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పై 20 వికెట్లు తీయటం అతి పెద్ద అచీవ్మెంట్. ఇక బౌలింగ్ కాంబినేషన్ బాగుంది. లార్డ్స్ లో జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో కలుస్తాడు. ఇప్పుడు టీమిండియా బౌలింగ్ అటాక్ మరింత బలంగా మారడం ఖాయం. ఇంగ్లాండ్ బౌలర్ బషీర్ ఎక్కువగా పరుగులు ఇవ్వడం ఇంగ్లాండ్ కు పెద్ద దెబ్బ అని పనేసర్ వ్యాఖ్యానించాడు. ఇక ఇంగ్లాండ్ మరో మాజీ ప్లేయర్ నాసిర్ హుసేన్ మాట్లాడుతూ శుభమన్ గిల్ కు కెప్టెన్ గా ఇదే తొలి సిరీస్. హెడింగ్లీలో అతడు సారథిగా కనిపించలేదు. సీనియర్లతో పాటు డగౌట్ నుంచి సలహాలు తీసుకుంటూ కనిపించాడు. కానీ రెండో టెస్టులో మాత్రం చాలా పరిణితి సాధించాడు. తానే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ జట్టును నడిపించాడు. మొదటి టెస్టులో ఎక్కువగా ఇతరుల సలహాలపైన ఆధారపడినట్లు అనిపించింది. కానీ రెండో టెస్టులో మాత్రం స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ నికాసైన కెప్టెన్ లా కనిపించాడు. అందుకే టీమిండియాకు విజయం దక్కిందని, తదుపరి మ్యాచ్ లో కూడా అతని సలహాలతోనే జట్టును నడిపిస్తే టీమిండియాకు సారథిగా అతడు ఇక తిరుగుండదని నాసిర్ హుసేన్ అన్నాడు.